ఏది పోగొట్టుకున్నా ఎన్నిసార్లు పోగొట్టుకున్నా తిరిగి పొందగలం. అదే భూమినే పోగొట్టుకుంటే తిరిగి పొందగలమా? కొంతమంది మనుషులు తమ స్వార్థం కోసం టెక్నాలజీ అని, అభివృద్ధి అని భూమిని ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు, అడవులను నరికేస్తున్నారు. భూమి మీద ఉన్న సకల జీవరాశులకి ఈ భూమి అవసరం. మరి ఈ భూమికి చెట్టుతో కూడిన ప్రకృతి అవసరం. ఈ ప్రకృతిని కాపాడుకోలేని రోజున మనిషి తనను తాను కాపాడుకోలేని రోజు వచ్చినట్టే అని చెప్పే చిన్న ప్రయత్నమే మా ఈ చిన్న చిత్రం. అమ్మా అమ్మా, నీళ్లు కావాలి, దప్పికైతుంది. సేపు ఉండమ్మా. ఇప్పుడు మనం సార్ వాళ్ళ ఆఫీస్ కాడికి పోతా ఉంటాం కదా, అక్కడ చల్ల నీళ్ళు ఇప్పిస్తాను, తాగులే. చాలా సేపటి నుంచి ఇదే చెప్తా అంటివి. అమ్మా కళ్ళు తిరుగుతున్నాయమ్మా. అయ్యో అయ్యో తల్లి, అయ్యో చిట్టి తల్లి, ఏమైందిమా? చిన్ని ఏమైందమ్మా? అయ్యో చిన్ని ఏమైందమ్మా? అయ్యా, సాయం చేసినందుకు దండాలు సారు. ఎవరమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా, మాది ఇక్కడే సన్న పల్లెటూరు. ఇంత ఎండలో ఎందుకు ఇక్కడికి వచ్చావు? చాలా రోజుల నుంచి అదేదో టెక్నాలజీ అంట సారు, ఏదో అభివృద్ధి చేస్తామంటూ మా ఊరు చుట్టూ ఉన్న చెట్లని నరికేసినారు. అట్లనే మేము తాగే మంచి నీళ్ళ చెరువును కూడా పూడ్చేసింటారు సారు. చాలా రోజుల నుంచి మా ఊర్లో వాన పడలేదు సారు. అక్కడక్కడ ఉన్న నీళ్ళన్నీ ఎమిరిపోయినాయి సారు. అన్నీ కలుషితం అయిపోయినాయి సారు. అంతేకాదు సారు, మా ఊర్లో కలుషితం నీళ్లు తాగి పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు సారు. ఇదిగో ఇది నా కూతురు, దీనికంటే ఇంకొక పాప ఉండేది. దాన్ని పడి పంపింటే ఊర్లో కలుషితం నీళ్లు తాగి పానాలు పోయిండాయి సారు. నాకు కడుపు కోతే మిగిలింది. నాలాగే ఇంకొక తల్లి కడుపు కోతతో బాధపడకూడదని వచ్చాను సారు. అయ్యా, ఇక్కడ ఎవరో కిషోర్ సార్ అంట మా ఊరి కోసం పోరాడుతున్నారంట. ఆయన ఓ పారి కలిసి మా ఊరి సమస్యను చెప్పుకుందామని వచ్చామయ్యా. ఆ కిషోర్ నేనేనమ్మా. మీరు కలవడానికి వచ్చింది నన్నే. అయ్యా, మీరే మాకు దిక్కు, మా ఊరిని మీరే కాపాడాలయ్యా. అయ్యో లేమ్మా, మీలాంటి మంచి మనుషులు దేవుళ్ళతో సమానం, కాళ్ళ మీద పడకూడదు. మేము కాదు సార్, ఏమీ తెలియని మాలాంటి వాళ్ళ కోసం పోరాడుతున్న మీరు దేవుడు సార్. ఏంటిది? ఏంటా? గత కొన్ని రోజులుగా ఆ ఊర్లో జరుగుతున్న ప్రాజెక్టును ఆపేయమని నేను నీకు పెట్టుకున్న అర్జీలు. నా చేతుల్లో ఏది లేదని చాలాసార్లు చెప్పినా నీకే, అయినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నావు. అయినా నువ్వేంటయ్యా, ఆ ఊరికి మంచి టెక్నాలజీతో కూడిన ప్రాజెక్టులు వస్తుంటే చెట్లు నరికినారు, చెరువులు పూడ్చారని ఇంత చిన్న విషయానికి వచ్చి నా తల్లి ఏంటావు నువ్వు? ఏంటి చిన్న విషయమా? ఆ ఊరి ప్రజల దాహాన్ని తీర్చే మంచినీటి చెరువును టెక్నాలజీ పేరుతో పూర్తి చేసి పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు తాగడానికి నీళ్లు లేక కలుషితమైన నీళ్లు తాగి అనేక రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అది నీకు చిన్న విషయమా? ఆ ఊరికి వర్షాన్ని ఇచ్చే ఊరి చుట్టూ ఉన్న కొన్ని వేల చెట్లు నరికేశాం. అంతేకాకుండా కొన్ని వందల జీవల రాశికి నిలువ నీళ్ళు లేకుండా చేశాం. అది నీకు చిన్న విషయమా? మీరు సృష్టించిన కాలుష్యం వల్ల ఆ ఊర్లో ఎంతో మంది చిన్నపిల్లలు మంచి గాలి దొరక ప్రాణాలు గాలిలో కలిసిపోయి. అది నీకు చిన్న విషయమా? అటు చూడు, ఆ తల్లి ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డను కోల్పోయి ఇంకో బిడ్డల ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం ఎలాగైనా ఆ ఊర్లో జరిగే ప్రాజెక్టును ఆపాలని ఊరు కాని ఊర్లో నడి రోడ్డు మీద తిరుగుతుంది. అది నీకు చిన్న విషయమా? అవునులే, ఏసీ రూముల్లో కూర్చొని టెక్నాలజీ పేరుతో జనాల ప్రాణాలతో ఆడుకునే నీలాంటి వాడికి ఇవన్నీ చిన్న విషయాలుగానే ఉంటాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, నిలువ నీడ, తాగడానికి చుక్క నీళ్లు, పీల్చడానికి మంచి గాలి, ఇది తప్ప ఈ భూమి మీద మనల్ని ఏది బతికించలేదు. ఈ రోజు ఆ ఊరికి వచ్చిన సమస్య రేపు మన వరకు రాకుండా గ్యారెంటీ లేదు. అయినా ఈ భూమి మీద ఎంతో మంది ఎన్నో వేల చెట్లు నరికేస్తున్నారు, నీళ్లు వృధా చేస్తున్నారు. నువ్వేంటి నన్ను మాత్రమే ప్రశ్నిస్తున్నావు?
ఇలా ప్రశ్నించేవాడు లేకే భూమికి ఇంత బాధ. సార్, మన శరీరం మీద చిన్న వెంట్రుక లాగితేనే చాలా నొప్పిగా ఉంటుంది. అలాంటిది ఈ భూమాత శరీరం నుంచి ప్రతి నిత్యం కొన్ని వేల చెట్లు లాగేస్తున్నాం. మరి ఈ భూమి ఎంత బాధను భరిస్తుంది? అయినా మిమ్మల్ని ప్రశ్నించకూడదు. మన శరీరానికి చిన్న గాయం అయితేనే ఆ బాధను తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ చెప్పుకుంటున్నాం. మరి ఈ భూమి తల్లిని ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తున్నాం. ఈ భూతల్లి ఎంత బాధను అనుభవిస్తుంది? ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలి? కొన్ని వేల జీవరాశులు ఈ భూతల్లి ఒడిలో స్వేచ్ఛగా ఉంటున్నాయి. మీలాంటి వాళ్ళు చేసే ఇలాంటి పనుల వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో అయినా మిమ్మల్ని ప్రశ్నించకూడదు. నువ్వేంటయ్యా పిల్ల సచ్చింది గొడ్డు సచ్చిందంటే పనులు ఎట్లా సాగుతాయి? ఇంత చెప్పినా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మనిషివా పశువా? నన్ను పశువు అంటావా? sorry picture. Our correspondent Kalpana is joining us live from Ravindra Bharati. Kalpana, if you can hear me, please tell us what's happening around. Thank you, Mani. All Hyderabad is being shattered by a huge earthquake. I'm standing right at the heart of the city. If you can see towards my right, there is the assembly, which is covered with a huge portion of dark clouds. Look up there. We can actually see the air stars shooting towards the end. Oh my God, it's turning and converting to a tornado. See there, it's taking up huge buildings and wiping them away. It's just terrible, indescribable. Even if we look at the other side, we can actually see more and even more violent and dangerous tornadoes taking off the city, running everything in its way. We are not going to next minute.
నీళ్ళు 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 దేవుడా, నేనే పాపం చేశాను? ఎందుకు శిక్ష నాకి? అసలు నువ్వు ఉన్నావా? ఉన్నావా? సార్ ఏమైంది సార్? అలా ఉక్కుబడి లేచారు. అదేదో పెడకల అయినా నువ్వేంటయ్యా మళ్ళీ వచ్చావు? సార్ ఆ ఊర్లో జరుగుతున్న ప్రాజెక్ట్ నాపేయమని మీ పై అధికారుల నుంచి పర్మిషన్ లెటర్ తెచ్చాను. సార్ అక్కడ చూడండి, ఈమె ఆ ఊరావిడే. ఈమెకు 2 కూతుళ్ళంట. అక్కడ కాలుష్య నీళ్లు తగ్గి ఒక కూతురును పోగొట్టుకుంది. ఉన్న ఒక్క కూతురుని పోగొట్టుకోలేక ఎలాగైనా ప్రాజెక్ట్ నాపాలని ఊర్లో అంతమంది ఉన్న ముందడుగు వేసి వచ్చింది. దయచేసి ఆ కూతురును చూసైనా. థ్యాంక్ యూ సార్. మీ సమస్య తీరింది. ఇక మీ ఊరి జోలికి ఎవ్వరు రాదు. జాగ్రత్తగా వెళ్ళండి. అట్టాగా సారు, ఇది చాలా రొడపడి ఉంటుంది సారు. పర్లేదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. అట్టాగే సారు. ఎవరితను? ఇతను నేను చూసింది ఇదే మొదటిసారి కదా. మరి నేనేంటి మళ్ళీ వచ్చావని అడిగాను. ఇతనే వచ్చి ఆ ఊర్లో జరుగుతున్న ప్రాజెక్ట్ ఆపేయమని అడిగాడు. నేను ఎదురు మాట్లాడాను. తర్వాత నేను చేసే ప్రాజెక్ట్ ఆపకపోతే జరిగే పరిణామాన్ని కళ్ళ కట్టినట్టు చూపించాడు. అదంతా నిజంగా జరిగినట్టు కలగన్నాను. కళ్ళు తెరిచి చూసేసరికి మరి అతనే నా ముందున్నాడు. ఆ ప్రాజెక్ట్ ఆపేయమని నా పై అధికారుల నుండి లెటర్ తెచ్చి వినయంగా మాట్లాడుతూ సంతం కూడా పెట్టించుకుని వెళ్ళిపోయాడు. అసలు ఎవరితను?
చూశారు కదా, ఇతను చేసిన తప్పుకి దేవుడే దిగొచ్చినంత పని అయింది. తన తప్పు తెలుసుకొని మళ్ళీ ఆ ఊరు చుట్టూ చెట్లు నాటించడం మొదలుపెట్టాడు. సకల జీవరాశులకు చెట్టు ఎంత ముఖ్యమంటే, కడుపు నింపే కూడు చెట్టే, నీడనిచ్చి గూడు చెట్టే, మనం కట్టే బట్ట చెట్టే, ఆయువు ప్రాణవాయువు చెట్టే, మన తరువు బ్రతుకు తెరువు చెట్టే, కాడి చెట్టే, పాడే చెట్టే. చెట్టు నుండి మనిషికి ఎన్నో ప్రయోజనాలున్నాయి, కానీ మనిషి నుండి చెట్టుకి ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఎటువంటి స్వార్థం లేకుండా మనకి ఏదైనా అన్నీ ఇస్తుందంటే అది చెట్టు మాత్రమే. అందుకే ఇప్పటికైనా కనువిప్పి కాంచరా, ఒక మొక్కనైనా పెంచరా. వృక్షో రక్షిత రక్షితః.